తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదంది సుప్రీంకోర్టు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది. మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయటం చట్టవిరుద్ధమంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 14 తప్పులున్నాయని, అందువల్ల మెయిన్స్ను వాయిదా వేయాలని కోరారు అభ్యర్థులు. ప్రిలిమ్స్ అభ్యర్థుల పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. హైకోర్టును తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు అభ్యర్థులు. అయితే అభ్యర్థులు ఎవరు ప్రిలిమ్స్ పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఈ అంశం పైన దాఖలైన పిటిషన్లలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైనటువంటి పిటిషన్లని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు కూడా ప్రిలిమ్స్ లో పాస్ కానందున వాళ్ళకు మెయిన్స్ వాయిదా వేయాల్సినటువంటి అవసరం లేదని కూడా స్పష్టంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించి పదే పదే కోర్టుల్లో కేసులు వేయడం ద్వారా ఈ మొత్తం ప్రక్రియ తీవ్రమైనటువంటి జాప్యం ఏర్పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. సో ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనేది అనవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట లభించినట్టయింది. ఇక తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని స్పష్టంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇక మెయిన్స్ పరీక్ష యథావిధిగా నిర్వహించుకునేందుకు అవసరమైనటువంటి లైన్ క్లియర్ అయింది. అలాగే ఈ అంశం సంబంధించి పదే పదే వాయిదాల స్వర్గం కొనసాగుతున్నటువంటి తరుణంలో మెయిన్స్ కు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ అంశం పైన గందరగోళానికి తెరపడినట్లయింది. మొత్తానికి గ్రూప్ 1 నోటిఫికేషన్ మొత్తం రద్దు చేయాలనేటువంటి కోర్టు దాఖలైనటువంటి పిటిషన్లన్నిటిని కూడా కొట్టివేయడంతో ఈ రోజు మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయటం చట్టవిరుద్ధమంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2024 గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పరీక్షల్లో 14 తప్పులున్నాయని, అందువల్ల మెయిన్స్ను వాయిదా వేయాలని కోరారు అభ్యర్థులు. ప్రిలిమ్స్ అభ్యర్థుల పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులెవరూ ప్రిలిమ్స్ పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.